తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా గతంలో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ ఇప్పుడు తిరిగి వాటిని పునరుద్ధరించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను పునరుద్ధరించిన విషయాన్ని స్పష్టం చేసింది టీటీడీ. ఇరు రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ రోజు నుండి సిఫార్సు లేఖలకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. అయితే శనివారం కావడంతో 2 రోజుల తర్వాత నుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని టీటీడీ వెల్లడించింది. రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడాన్ని తిరిగి పునరుద్ధరించింది. ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ మూర్తి, మొత్తం మీద ఏదైతే వేసవి సెలవుల దృష్ట్యా ముఖ్యంగా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే గత నెల విఐపీ దర్శనానికి సంబంధించి స్వీకరించడం లేదంటే జూలై 15వ తేదీ వరకు టీడీ స్వీకరించబోమని చెప్పింది. చూస్తున్నట్టయితే గత 10 రోజుల నుంచి అమల్లో చూసుకున్నట్టయితే విఐపీ బ్రేక్ దర్శనానికి చాలా ఎక్కువగా సిఫార్సు లేఖలు దానికి కావాల్సిన ఉపయోగపడితే మరోవైపు దర్శనానికి సంబంధించి భక్తులు తగ్గిపోవడంతో టీటీడీ ముఖ్యంగా విఐపీ లేఖలకు సంబంధించి స్వీకరించామని ఏదైతే శనివారం అంటే ఇప్పుడు 5 కానీ 17వ తేదీ శనివారం కావడం 10వ తేదీ గురించి యూరికి సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రజాప్రతినిధులు మళ్ళీ ఇక్కడ ఏపీ వాళ్ళకి గురువారం ప్రజాకి సంబంధించి ఎస్సీ స్పెషల్ సంబంధించి అభివృద్ధికి ఇదే విధంగానే కొనసాగుతామని చెప్పి తెలిసిన పరిస్థితి. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.